ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు పేరట మీ అందరికీ శుభం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథము నుండి ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. నీకు పగవారందరినీ నేను అణిచివేసేదను, అదియుగాక యెహోవా నీకు సంతతి కలుగుజేయునని నేను నీకు తెలియజేసితిని. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులకు రకరకాల ఆలోచనలు వస్తాయి. అవి కొన్ని మంచివైతే కొన్ని చెడ్డవి. చెడ్డవాటిని విడిచి మంచి వాటిని అనుసరించడం మంచిది. దావీదుకి ఒకసారి ఒక ఆలోచన వచ్చింది. నేను మంచిగా కట్టబడిన ఇంటిలో నివాసం చేస్తున్నా, దేవుని మందసం మాత్రం గుడారంలో ఉంది. మందసమును మంచిగా కట్టిన మందిరములో ఉంచాలని అనే ఆలోచన వస్తే వెంటనే ప్రవక్త అయిన నాతాను పిలిచి ఈ విషయం చెబితే ఆయన సరే నీ ఇష్టం అన్నాడు. అయితే దేవుడు ఈ విషయంలో ప్రవక్తతో మాట్లాడాడు. నా ఆలయం కట్టవద్దు, నేను ఇశ్రాయేలులను బయటకు తీసుకుని వచ్చిన నాటి నుండి నేటి వరకు నేను గుడారములోనే నివసించాను. నాకు మందిరం కావాలని నేను ఎవరితో చెప్పలేదు. గొర్రెల వెంబడి తిరుగుతున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తెచ్చి నేను నీకు తోడుగా ఉండి నీకు విరోధంగా ఉన్న వాటిని తీసివేసి లోకములో నిన్ను గనుడుగా చేసి తిని నీ పగవారందరినీ అణిచివేసి నీకు సంతానమిచ్చి నిన్ను ఆశీర్వదించాను. అయితే నీ సంతానములో కుమారులు సంతతిని స్థిరపరిచి రాజ్యం కూడా స్థిరపరిచి అతని సింహాసనం కూడా స్థిరపరిచి అతని ద్వారా మందిరం కట్టిస్తాను. నేను నీ సంతానానికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. అలాగే నీకంటే ముందుగా ఉన్నవారికి కృప చూపినట్లు నీకు కృప చూపినట్లు ఇతనికి ఇతని తర్వాత వారికి కృప చూపిస్తాను. నా మందిరమును నా రాజ్యమును స్థిరపరుస్తాను, అతని రాజ్యమును స్థిరపరుస్తాను, అతని సింహాసనమును స్థిరపరుస్తాను అని చెప్పారు. ఇది విన్న దావీదు దేవుని సన్నిధి కూర్చుండి, దేవా, నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని, నా ఇంటివారు ఏ పాటి వారని దేవుణ్ణి స్తుతించి ఆరాధించాడు. అట్టి భాగ్యత దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మరి ఒకసారి మీ పాదాల దగ్గరికి మేము చేరి మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి, మీ మాటలు మేము వినడానికి మీరు మాకు సహాయం చేశారు. మేము దావీదులాగా మీ చిత్తాన్ని అంగీకరించినప్పుడు మాకు విరోధంగా ఉండబడిన వాటన్నిటినీ అణిచివేసి మమ్మును మా సంతానాన్ని దీవించి మమ్మును మీ కొరకు ఏర్పాటు చేసుకున్నట్లుగా మా సంతానాన్ని మీ కొరకు ఏర్పాటు చేసుకుని వారి ద్వారా మీ చిత్తాన్ని మీ పనిని జరిగించడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారు. దావీదు జీవితంలో అలాగే మీరు చేశారు. మా జీవితాల్లో కూడా అలాగే మీరు చేయటానికి ఇష్టపడుతుండగా ఇదిగో తండ్రి స్థానంలో ఉన్న మేము
దావీదులాగా మీ చిత్తాన్ని అంగీకరించి చేయడానికి, మేము మార్గములుగా ఉండడానికి మా అందరికీ సహాయం చేయండి. మా తర్వాత తరం మీ చేతిలోని పాత్రలుగా, మిమ్మల్ని మహిమపరిచేవారిగా, మాకంటే మీ చేత అధికముగా మీ కొరకు ఉపయోగపడే వారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలందరినీ, వీరికి కలిగినంతటిని, వీరి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాలు, పొలాలు, పశువులు, వ్యాపారాలను దీవించమని, వివాహాలు కాని వారికి వివాహాలు అవటానికి, అయిన వారికి గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం ఫలం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన వారికి తల్లి బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇమ్మని, వర్షాలను ఇమ్మని, ఎండల నుంచి విడుదల దయచేయమని, ప్రతి వారికి ఉన్న రుణాలను తీర్చమని, ప్రతి వారి అవసరతలు తీర్చమని, ప్రతి వారి బలహీనతను స్వస్థపరచమని, వీరిని వీరికి కలిగినంతటిని మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.